పలహారాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చిట్టి పొట్టి చిన్నారులు చక్కటి విహారయాత్రల కోసం చక్కటి పలహారాలు, పసందైన విందులు. సో ఇవన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చాం ఈ రోజు మేము. సో మరి ఈ రోజు మీ చిన్నారుల ప్రయాణానికి ఎలాంటి పలహారాలు తయారు చేసుకోవాలో మేము చూపించబోతున్నాం. మరి ఆ పలహారాలు ఏంటో లేట్ చేయకుండా చెప్పేద్దామా మాదిరి? తప్పకుండా. సో అంతకంటే ముందుగా మన ప్రయాణ పలహారాలు కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేద్దాం. ఈరోజు మన పిల్లల కోసం, అంటే ప్రయాణాలు చేసే పిల్లల కోసం ఒక చక్కటి పలహారం తయారు చేసి చూపిస్తున్నాము. ఎంతన్నా కూడా అన్నంతో కడుపు నిండుతుంది అంటారు కదా, మరి ఈ అన్నంతోటే ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాము. అదే బేబీ కార్న్ కొత్తిమీర రైస్. వింటుంటే నోరూరుతోంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేసి. తప్పకుండా. అన్నం, బేబీ కార్న్, నూనె, గరం మసాలా, ఎండుమిర్చి, పండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, నిమ్మరసం. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఎంతో సింపుల్ గా ఉండే ఈ పలహారాల్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి కదా, ఎంతో టైం పడుతుందని అనుకుంటారేమో. అలా ఏం కాదు, చాలా సింపుల్ గా అయిపోతుంది. ముందు రైస్ పెట్టుకుంటే స్టవ్ ఆన్ చేసాను, ఫస్ట్ అయి పెట్టాను. వెళ్ళి తీసుకురా, నీ పని అదే. సో ముందైతే మనము నూనె వేసేసుకుందాం. నూనె ఒక 3 చెంచాల వరకు వేసుకుందాము. ఇవి తాలింపు వేస్తున్నా ఫస్ట్. తాలింపుకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, సో ముందుగా ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఎండుమిర్చి, గరం మసాలా, అలాగే ధనియాలు, జీలకర్ర, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ముందుగా వేయించేసుకుని దాన్ని మనము మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీంతో పాటు కొత్తిమీర కూడా. సో కొత్తిమీర అలాగే ఇవన్నీ కూడా వేయించేసుకుని మనం మెత్తటి పేస్ట్లా తయారు చేసుకున్నాము. అదే ఈ పేస్ట్. సో మనం ఈ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇది రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా అయితే పల్లీలు వేయించేసుకుందాం. పల్లీలు ఉంటేనే కదా బాగుంటుంది మనకి. రెగ్యులర్ మనం వేసుకునే తాలింపు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనమాట. ఈ రైస్ ఏంటంటే గరం మసాలా, ధనియాల పొడి, ఎండుమిర్చి, పుదీనా ఇవన్నీ కూడా మిక్సీ చేశారు వేయించి. సో అది మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్. దాన్ని మనం మళ్ళీ నూనెలో వేయించుకుంటామా? మళ్ళీ వేయించుకుంటాం మనం. ఓకే. సో ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోయేలాగా వేయించుకుంటాం. ఈ పల్లి ఇలా వేపుకుంటూ ఉంటున్నాం కదా. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం ఇందులో? దీని తర్వాత మనము ఆనియన్స్ వేసి ఉల్లిపాయలు వేసేసుకున్నాం. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవచ్చు కదా. ఏదైనా వెరైటీగా రైస్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం కంపల్సరీ ఇవి వేస్తాము, పల్లీలు. సో పల్లీలు ఒక్కొక్కసారి మెత్తగా ఉంటాయి. ఎందుకంటే పల్లీలు లాస్ట్లోనూ లేదంటే మధ్యలోనూ యాడ్ చేస్తారు. మెత్తగా అంత టేస్టీగా అనిపించవు. ఫస్ట్ పల్లీలు నూనెలో వేయించుకున్న తర్వాత మిగతావన్నీ అందులో యాడ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంచెం కరకర అనేది వస్తుంది అనమాట. అప్పుడు బాగుంటుంది తినడానికి. అవును. అలాగే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. వేసేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవచ్చు. ఓకే. దీని తర్వాత మనం బేబీ కార్న్ వేసేసుకుందాము. ఓకే. ఓకే. తర్వాత క్యాప్సికమ్. ఇది కూడా ఏంటంటే బేబీ కార్న్ మనం పొడవుగా కట్ చేసుకున్నాం కదా, క్యాప్సికమ్ కూడా అలానే పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము. పసుపు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ముందైనా వేసుకోవచ్చు, ఆయిల్ తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం మనకి ఏంటంటే కలర్ మారుతుంది అనమాట పసుపు వేయటం వల్ల. ఇందులో ఏంటంటే రెడ్ కలర్గా పండుమిరపకాయలు, అది కూడా వేసేసుకుందాం. భలే అందంగా ఉన్నాయి కదా అలా పండుమిర్చి సన్నగా కట్ చేస్తే. అవును. అలాగే మనము కరివేపాకు. సో ఇవన్నీ వేసుకున్నాం కదా. మన మెయిన్ పదార్థం వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దాంతోపాటు గరం మసాలా. ఈ 4 కలిపి దీంతో పాటు కొత్తిమీర, ఇవన్నీ కూడా కలిపి మనం ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాము. ఇదే మనకి మెయిన్ కాబట్టి సో ఇది మనము 1 స్పూను. ఇది కూడా పచ్చి వాసన పోవాలి కదా, కొంచెం ఆ వాసన పోతే ఫ్లేవర్ బాగుంటుంది. ఆల్రెడీ మనం వీటిని వేయించుకునే పౌడర్ చేసేసుకున్నాం కాబట్టి ముద్ద చేసుకుందాం ఈ విధంగా. సో సరిపోతుంది మనకి.
సో ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే అన్నీ వేసేసుకున్నాం మనము. ఇప్పుడు కొద్దిగా మనం గరం మసాలా కూడా వేసేసుకుందాము. స్పూన్ ఇవ్వనా? స్పూన్ గరం మసాలా జస్ట్ ఒక పావు స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రయాణాల్లో కాబట్టి కొద్దిగా మనము వేసుకునే వాటికంటే ఇలాంటివి ఒక మూత తగ్గించుకున్నా కూడా బాగుంటుంది, అందులో పిల్లల కోసం కాబట్టి. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయినాయి కదా మనం వేసినవన్నీ కూడా. ఇప్పుడు అసలైంది ఏంటది? రైస్. రైస్ లో దీన్ని వేస్తామా? దీంట్లో రైస్ వేస్తామా? రైస్ కూడా వేసేసి కలిపేసుకుందాం మనం, సరిపోతుంది. రైస్ సరిపోయిందా మాదిరి? సరిపోయింది కరెక్ట్గా. మనం ఇంకా సాల్ట్ వేయలేదు. అవును, ఒకసారి చూసి ఎంత రైస్ ఎంత పడుతుందో తెలియదు కదా, దాన్ని బట్టి వేద్దామని. ఓకే, గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తాం కదా. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి స్పూన్ ఇస్తావా? తగినంత వేసుకుంటే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఆల్రెడీ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము కొద్దిగా నిమ్మరసం కూడా పైన అలా వేసుకుందాం. చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుంది. ఓకే, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? నువ్వు కొంచెం తీస్తావా? కొత్తిమీర. సో మెయిన్ అదే కాబట్టి కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా బేబీ కార్న్ కొత్తిమీర రైస్ రెడీ చేసేసుకున్నాము. ప్రయాణాల్లో అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. కడుపు నిండుగా మనం వెళ్ళాలి, చూడాలనుకునే ప్రదేశాన్ని చక్కగా కవర్ చేసేసేయచ్చు. మరి ఏమాత్రం ఆలోచించేయద్దు, ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. వండుతున్నప్పుడే తెలుస్తుంది ఆ ఫ్లేవర్. చాలా స్పూన్స్ రెడీ చేస్తాను. ఓకే, మరి టేస్ట్ చేద్దాము. ఎలా ఉంది? ఉప్పు కారం పులుపు సూపర్ మాదిరి, చాలా బాగుంది. అందులో మనం యాడ్ చేసాం కదా పేస్ట్, ఆ పేస్ట్ ఫ్లేవర్, గరం మసాలా, నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. నేను తింటాను ఇప్పుడు. చాలా టేస్టీగా ఉంది. ఈ బేబీ కార్న్ పంట కింద పడుతున్నప్పుడు టేస్ట్ ఎంత బాగుందో. అలాగే క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కడుపు నిండుగా తినాలి అనుకుంటాం. కడుపు నిండుగా అంటే ఏంటి? మార్గం ఒక రైస్ ఒకటి. ఆ రైస్కి తీసుకెళ్ళాలి అనుకున్నట్లయితే దానికి కావాల్సినవి ఆ పచ్చళ్ళని, కర్రీస్ అని, అవి ఇవి అన్నీ మోసుకునే వెళ్ళాలి, మోతదండగా అనుకుంటాం. సో అలా కాకుండా ప్రయాణాలకి ఇలాంటి రైసెస్ మనం చేసుకుని తీసుకెళ్ళామనుకోండి, చక్కగా ఒక స్పూన్ తీసుకుని వెళ్తే చాలు, హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని అందరూ కూడా చక్కగా కడుపు నిండా తినచ్చు. సో ఆ డే అంతా కూడా ఇంకా మనకి ఇంక వేరే తినాలి అనేది కూడా రాదు, ఎందుకంటే రైస్ కాబట్టి కడుపు నిండిపోతుంది, నిండుగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ప్రయాణాలకి మనం అనుకుంటూ ఉంటాం కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని చెప్పేసి, ఇలాంటి రైస్ అయితే చక్కగా సెట్ అయిపోతుంది. మరి మీ పిల్లల ప్రయాణానికి ఇగో ఇలాంటి రైస్ని ఖచ్చితంగా చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు, చక్కగా ఆడుకుని మొత్తం ప్రదేశాలన్నీ కూడా చుట్టేసి వస్తారు. మరి ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బేబీ కార్న్ కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, బేబీ కార్న్, నూనె, గరం మసాలా, ఎండుమిర్చి, పండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, నిమ్మరసం. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 చెంచాల నూనె, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, బేబీ కార్న్, క్యాప్సికమ్, చిటికెడు పసుపు, పండుమిర్చి, కరివేపాకు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గరం మసాలా, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, పావు స్పూన్ గరం మసాలా, అన్నం కూడా వేసుకుని అన్నానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మరసం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి బేబీ కార్న్ కొత్తిమీర రైస్ రెడీ. చూసారు కదా, బేబీ కార్న్ కొత్తిమీర రైస్ ఎంత టేస్టీగా ఉందో, డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిరుతిళ్ళు తింటూ ముచ్చట్లు. మరి ఇప్పుడు మన చిరుతిళ్ళ సెగ్మెంట్ లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక టైం పాస్ స్నాక్ అనే చెప్పాలి కదా. మరి దాని పేరే సాబుదానా కార్న్ ఫ్లేక్స్ చిడువా. సాబుదానా అంటే సగ్గుబియ్యం. అదే మరి చుడువాలో
సాబుదానా అనేది కొంచెం వెరైటీగా కొత్తగా వింటున్నాను నేను ఇప్పుడు. ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ఫ్లేక్స్, కరివేపాకు, పల్లీలు, సగ్గుబియ్యం, చాట్ మసాలా, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, జీడిపప్పు, కిస్మిస్, నూనె. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనము ఎంతో ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ముందుగా ఏంటంటే మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, స్టవ్ వెలిగించేద్దాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాం కదా. ఓకే, ఈ ఆయిల్ కాస్త వేడయ్యే లోపు ఈ లోపల చిన్న పని ఒకటి మనం చేసుకుందాం. అదేంటంటే కొద్దిగా స్పూన్ ఇస్తావా ఒకసారి. సో ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులో మనము కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాము, కొద్దిగా పసుపు వేసుకుందాము, అలాగే ఉప్పు. ఓకే, దీంతో పాటు కొద్దిగా మిరియాల పొడి. ఈ 3 వేసుకుని ఇలా కలుపుకుందాం. సో ఇదే మిక్స్చర్ని ఇప్పుడు మనం వాడతాం అనమాట. ఓకే ఓకే, మనకు ఆయిల్ కూడా వేడైంది కాబట్టి ఒక జాలి తీసుకో, అందులో మనం కార్న్ఫ్లేక్స్ వేయించేద్దాం. ఓకే కరివేపాకు కూడా వేసి. ఓకే కరివేపాకు. ఓకే, సో అవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఆల్రెడీ మనం ఏంటంటే పల్లీలు వేయించేసుకున్నాము, సాబుదానా కూడా వేయించేసుకున్నాము. ఓకే, సాబుదానా అంటే మామూలుగా నానబెట్ట ప్లెయిన్ లేదు, ప్లెయిన్ గానే ఎలా ఉన్నవి అలా అంటే. సో ఇప్పుడు మనం కార్న్ఫ్లేక్స్ ఎలా అయితే వేయించుకున్నామో అలాగే ఇది కూడా వేయించుకోవడం. డీప్ ఫ్రై చేసేసుకున్నాం. అలాగే ఓకే, ఇది చేసేసుకున్న సాబుదానా డీప్ ఫ్రై చేసి కలిపేసేనా. వేసి అలాగే పల్లీలు సో ఇవి కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేయించినవే. ఇప్పుడు ఏంటంటే ఇందాక ముందుగా సెపరేట్ బౌల్లో తీసుకున్నాం కదా, ఇందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి, చాట్ మసాలా ఈ 4 కలిపింది మిక్స్ చేసి పెట్టేసుకున్నాము. జస్ట్ ఒకసారి చల్లేసుకుని. ఓకే మాదిరి, ఇది చిన్నగా అయిపోయింది కదా, పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, చాట్ మసాలా మళ్ళీ వేసి పై. అయిపోయింది. అన్నం తిన్న తర్వాత 1 గంట తర్వాత 2 గంటల తర్వాత ఏదైనా తినాలి అని మన పళ్ళు ఆరాటపడుతూ ఉంటాయి అన్నమాట, కరకరలాడించాలి అని. సో అలాంటప్పుడు ఇది మనకు చాలా బాగుంటుంది. పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. ఇందులో కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి, సాబుదానా ఉంది, వెరైటీ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ వేసాం మనం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇప్పుడు ఆగలేను. స్పూన్ ఎందుకు, నాటుగా తింటేనే బాగుంటుంది. అన్ని మిక్స్ అయ్యాయి బాగా. చాట్ మసాలా కూడా వేసావు కదా, కరకరలాడుతుంది సౌండ్ ఇక్కడ వరకు వస్తుంది నాకు. ఇప్పుడు నేను తింటా. సూపర్, చాలా బాగుంది. చాట్ మసాలా చట్పటా, సాబుదానా కొరకొర. పిల్లలు మాత్రం నాకు ఇలాంటిదే కావాలి అంటూ ఉంటారు. సో బస్సులో వెళ్తున్నప్పుడు లేదనుకున్నట్లయితే ఎక్కడికన్నా ఒక చోటుకి వెళ్ళి కూర్చుని అవన్నీ ప్రదేశాలు చూస్తున్నప్పుడు, అంటే కూర్చుని చేసేవి ఏదైనా ఉంది అనుకున్నప్పుడు చక్కగా గుప్పెడితో తీసుకుని అలా తినడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. పైగా ఇది కరకరలాడడానికి కాబట్టి ఏ టైం అన్నా కూడా అనుకూలంగానే అనుకుంటుంది. వెళ్ళేటప్పుడు కూడా ట్రావెలింగ్ కూడా తినొచ్చు. ఓన్లీ అక్కడ కూర్చొని తింటాము అని కాకుండా ట్రావెలింగ్ లో బోర్ కొట్టకుండా సరదాగా
ఒక స్పూన్ వేసుకొని ఇలా ఇలా తినేస్తూ ఉంటే అసలు అయిపోతుంది, వెళ్ళే వరకు ఖాళీ అయిపోతుంది మా బాక్స్. అంతే ఆడుకుంటూ ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మరి మీ పిల్లల ప్రయాణాలకి ఇదిగో మధ్య మధ్యలో స్నాక్లా తినడానికి ఈ సాబుదానా కార్న్ఫ్లేక్స్ చిడువా ఎంతో బాగుంటుందనే చెప్పాలి. మరి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సాబుదానా కార్న్ఫ్లేక్స్ చిడువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లేక్స్, కరివేపాకు, పల్లీలు, సగ్గుబియ్యం, చాట్ మసాలా, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, జీడిపప్పు, కిస్మిస్, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో చాట్ మసాలా, పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కార్న్ఫ్లేక్స్ వేసి వేయించి బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, సగ్గుబియ్యం, పల్లీలు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి వేసుకోవాలి. ఇందులో ముందుగా కలుపుకున్న చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకుంటే సాబుదానా కార్న్ఫ్లేక్స్ చిడువా రెడీ. ఆహా, గుమగుమలాడిపోయే చక్కటి బేబీ కార్న్ కొత్తిమీర రైస్ నా చేతిలో రెడీగా ఉంది. సాబుదానా కార్న్ఫ్లేక్స్ చిడువా నా చేతిలో రెడీగా ఉంది. మరి ఇప్పుడు వీటిని ఎలా ప్యాక్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే హాట్ వేసేద్దాం. ఇందులో మనము హాట్ వేసేద్దామా? చక్కగా ఈ విధంగా చిడువా అన్నది మనము ముందు రోజు చేసి పెట్టుకున్నా, మనకి వీలైనప్పుడు చేసి పెట్టుకున్నా కూడా నిలువ ఉంటుంది కాబట్టి ముందే చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక 2-3 రోజులు మనం ప్రయాణం పెట్టుకున్నప్పుడు పిల్లలు ఎక్కడికన్నా అంటే 2-3 రోజులు అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేస్తే ఏంటంటే వాళ్ళు ఆ రోజు తినకపోయినా కూడా నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ తినొచ్చు. కానీ పిల్లలు కదా ఇలాంటి కరకరలాడేవి ఏ రోజు ఆ రోజే చేయరు. బేబీ కార్న్ కొత్తిమీర రైస్ ఎంత టేస్టీగా ఉందో, చక్కగా కడుపు నిండిపోతుంది. ఒక స్పూన్ వేసుకుని ఒక డిస్పోజబుల్ బౌల్లో వేసి ఇచ్చేసారంటే చక్కగా తినేస్తారు. అటు ఇటు ఏంటంటే మెస్సీ చేసేయకుండా అనమాట. మామూలుగా అన్నం కూర అవన్నీ ఇచ్చామనుకో కలుపుకోవడం చేత కాదు, మొత్తం కింద అంతా కూడా ఏంటంటే చాలా మెస్సీగా అయిపోతూ ఉంటుంది. సో బయటికి వెళ్ళేటప్పుడు అలా మెస్సీగా అయిపోతే మనకి కూడా చూడడానికి అలాగే చూసే వాళ్ళకి కూడా బాగోదు. కాబట్టి ఇలాంటివి పెట్టివ్వడం చాలా చాలా బాగుంటుంది అన్నది. పులిహార లాంటిది రెగ్యులర్గా కాకుండా కాస్త ఈ విధంగా ప్రోటీన్కి భిన్నంగా చేస్తే టేస్ట్లోనూ డిఫరెన్స్ ఉంటుంది, అలాగే వాళ్ళు తినడానికి కూడా ఇష్టంగా తింటారు. ఈ పలహారాలు చూస్తుంటే నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు అలా టూర్ వెళ్ళాలా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇదే ఇస్తాను, బ్యాగ్ పట్టుపో. ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను పట్టుకో. అలాగే ఆనియన్ రింగ్స్ మధ్య మధ్యలో కరకరలాడించడానికి కూడా ఉంటుంది. అలాగే గ్రేప్స్ ముందుగానే ఏంటంటే ఉప్పు వేసిన నీళ్ళలో బాగా కడిగేసి ఆ తర్వాత ఈ విధంగా మనం ప్యాక్ చేసామంటే పిల్లలు ద్రాక్ష పళ్ళను కూడా ఎంజాయ్ చేస్తారు. సో మనకి ఫ్రూట్స్ అయిపోయాయి, స్నాక్స్ అయిపోయాయి. అలాగే స్పూను, దీంతో పాటు డిస్పోజబుల్ బౌల్స్, ఇందులో మనకి రైస్ పెట్టుకుని అక్కడికక్కడే చక్కగా తినేసి యూజ్ అండ్ త్రో కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం సర్దుకుందాం. ఓకే, రైస్ పెట్టేద్దాము. నెక్స్ట్ కరకరలు, చిడువా, ఆనియన్ రింగ్స్, అలాగే ఆనియన్ రింగ్స్, గ్రేప్స్, బౌల్స్, స్పూన్స్ ఇవి ముందు పెట్టేద్దాం. సిప్ వేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు స్పూను, అలాగే నాప్కిన్స్ చేతికి అందే విధంగా ఇవి ఉంటే స్పూన్ రైస్ ఐటమ్ ఉంది కాబట్టి తినడానికి బాగుంటుంది. అలాగే పెట్టుకొని చక్కగా స్పూన్ వేసుకొని తినేస్తే సరిపోతుంది. అలాగే వాటర్ బాటిల్లో మనం వాటర్ బాటిల్ పెట్టేసుకుంటాము. ఓకే, మరి మన ప్రయాణానికి కావాల్సిన పలహారాల కిట్ రెడీ అయిపోయింది. చక్కగా ఈ విధంగా తగిలించుకుని థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ అమ్మా. సో రెడీ అయిపోయింది కాబట్టి స్కూల్కి వెళ్ళమంటే ఇలా వెళ్ళడం చాలా కష్టం, కానీ తిరగడానికి వెళ్ళండి, ప్రదేశాలు చూడండి, నచ్చిన పెట్టినవన్నీ ఖాళీ చేయండి అంటే ఆహా, ఇప్పుడు కూడా అలా ఉంటే బాగుంది మనకి. పెట్టి చేసేస్తే వెళ్ళండి అమ్మా అని చెప్పి పంపించేస్తే హ్యాపీగా వెళ్ళొచ్చు. సో పిల్లలు మరి ఈ విషయంలో మీరు చాలా చాలా అదృష్టవంతులు. హ్యాపీగా చదువుకోండి, హ్యాపీగా విహారాలు చేయండి. అలాగే అమ్మ పెట్టించిన ఇదిగో ఇలాంటి బ్యాగ్ని ఖాళీ చేసి ఇంటికి వచ్చేయండి. సో మరి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి తల్లులందరికీ కూడా ఇది పెద్ద ఏంటంటే అమ్మో ఎలా చేయాలో, ఎలా పంపించాలో, తింటాడో లేదో అన్న ఆలోచన, టెన్షన్ పిల్లల పట్ల అస్సలు ఉండదు. ఎందుకంటే మీరు ఇచ్చేవన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి, అలాగే వాళ్ళకి కడుపు నిండే విధంగా ఉంటాయి, చక్కటి ఎనర్జీని కూడా అందిస్తాయి. మరి ఇది ఇవాల్టి మేము అందించిన చక్కటి పలహారాలు. మరో ఎపిసోడ్లో మరిన్ని పలహారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.